టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. సో ఈ రోజు వీడియో వచ్చేసి సూపర్ డెలిషియస్ స్నాక్ అన్నమాట చికెన్ తోని. అండ్ దీంట్లో చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు స్పెషల్ స్నాక్ ఐటమ్ ఏంటంటే చికెన్ పకోడీ అన్నమాట. సో ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని మనం దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో అన్నైతే రెడీ పెట్టేసుకుని ఇట్లా ముందే. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలన్నమాట, మిర్చి పౌడర్. సో మనం ఎంత కారం తింటే అంత వేసుకోండి. అండ్ సాల్ట్, పెప్పర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్. ఇది కూడా కొంచెం అన్నివన్నీ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, ఇంకా మళ్ళీ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నా. వెయిట్ చేయండి, వీడియో మొత్తం చూడండి. దీనిలో కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. అదేంటో మీకు వీడియో చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా ఇట్లా రబ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. నాకైతే ఎక్కువ వేసుకుంటేనే ఇష్టం ఇది. తరువాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే వేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. నాకు తెలిసి ఎక్కువ మంది ఇట్లా ట్రై చేసి ఉండరు. మీరు చూడడానికి మాత్రం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు, బట్ వెయిట్ చేయండి, ఇంకో ఇంగ్రీడియంట్ మీకు తెలుస్తుంది ఏంటో. అయితే ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం సాస్ కూడా వేసుకుంటున్నా. సో గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో. అండ్ సో దీంట్లో కావాల్సినవి అన్నీ వేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇది కలపాల్సిన టైం నాది. సో నేనమాట ఇది చికెన్ ని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టడానికి. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అన్ని ప్రతి ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీరు ఎక్కువ టైమే తీసుకోండి, ఎందుకంటే ఇది ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయినా మంచిగా మ్యారినేట్ అవ్వాలి. అండ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది. సో ఇది అనమాట విస్కీ. సో నాన్ వెజిటేరియన్స్ నాన్ కొంచెం తప్పుగా అనుకోకండి. అండ్ ఇది వచ్చేసి విస్కీ కూడా కొంచెం లైట్ గా యాడ్ చేస్తున్నాం. మీకు తెలుసు అనుకుంటా చాలా మందికి, తెలంగాణ పెళ్లిళ్ళలో మనకి నాన్ వెజ్ అంత టేస్ట్ ఎట్లా అవుతుంది అంటే అందులో కొంచెం ఇట్లా ఆల్కహాల్ యాడ్ చేస్తారనమాట. అది కొంచెం సీక్రెట్, అది చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మేము కూడా ఇది కొంచెం లైట్ గా యాడ్ చేసుకున్నాం, బికాస్ అది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట చికెన్ పకోడీ. ఎవరు ఇప్పటివరకు ఇట్లా ట్రై చేసి ఉండరు. ట్రై చేసి ఉంటే, ఒకవేళ ఇదేమన్నా ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. ఒక 30 minutes ఇప్పుడు మ్యారినేషన్ అయితే అయిపోయింది. సో మేము ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం లైట్ గా బేసన్ అవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వాటిని మనం చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి సెపరేట్ గా వేసుకోవాలన్నమాట. ఆయిల్ లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా ఈ కమింగ్ వీకెండ్ కి ట్రై చేయండి అబ్బా ఒక్కసారి, చాలా బాగుంటది. సో ఒక్కసారి విస్కీ లైట్ గా యాడ్ చేసి చూద్దాం. ఆల్కహాల్ వేస్తే చాలా బాగుంటది నాన్ వెజ్ అని. అవును, చాలా బాగుంటది. పెళ్లిళ్ళలో అయితే మాకు చాలా ఇష్టం. చికెన్ అట్లా కుక్ చేసుకున్నట్టు మనకి ఇంట్లో ఆ టేస్ట్ అస్సలు రాదనమాట. సో మేము కూడా లైట్ గా యాడ్ చేసినాం దీంట్లో. నాన్ వెజ్ తినే వాళ్ళు, ఇంకా ఆల్కహాల్ కొంచెం లైట్ గా తీసుకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. సూపర్ డెలిషియస్ ఉంటుంది, నిజం చెప్తున్నా. మీరు తిన్న తర్వాత చేసుకొని తిని నాకు ఒకసారి కమెంట్ చేయండి ఇన్ కేస్ మీకు నచ్చితే. వావ్, సూపర్ క్రంచీ ఉంది, చాలా టేస్టీ ఉంది, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మొత్తంకి అన్ని పకోడీలు వేసుకున్న తర్వాత మా చికెన్ పకోడీస్ రెడీ అన్నమాట. సో ఇదే మాకు ఈరోజు డిన్నర్. స్మెల్ అయితే అద్దిరింది, నిజం చెప్తున్నా. చాలా బాగుంది, చాలా డెలిషియస్ ఉంది చూడడానికి మాత్రం. ఇప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముందు ఇంకా చాలా వ్లాగ్స్ కూడా వస్తాయి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.